కావ్య, ఎక్కడున్నావే? నాకంటే ఎక్కువ క్రూర మృగాలుంటాయి కావ్య ఇక్కడ. వచ్చేయ్ కావ్య. ఎక్కడున్నావు కావ్య? కావ్య, వాడు చచ్చిపోయాడే. నువ్వు నా దానివే డార్లింగ్. నేను వచ్చానుగా, ఏం కాదు. అరే నా కొడక, నన్నే మోసం చేస్తావరా? భయపడే కావ్య, నేను ఉన్నాను కదా. వెళ్దాం వెళ్దాంపా, ఈ అడవిలో నుంచి మనం వెళ్దాంపా. సీరియస్గా చెప్పినప్పుడే వాడిని వదిలించుకోవాల్సింది. అంతా నా వల్లే. అందులో నీ తప్పేం లేదు కావ్య. నువ్వు హెల్ప్ చేయాలనుకున్నావు, వాడు స్టూపిడ్లా బిహేవ్ చేసిండు. ఏమో, నాకైతే మరో జన్మెత్తినట్టుంది. ఇంకెక్కడ ఆపకు, డైరెక్ట్ గోవా. మన డ్రెస్సెస్ కూడా పాడైపోయినాయి. దారిలో ఏదైనా హోటల్లో ఉన్నాం, పైగా రాత్రి వేళ కదా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం. వాడు మళ్ళీ వస్తాడా? నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. వాడిని మర్చిపో ఫస్ట్. వెల్కమ్ సార్, వెల్కమ్. సో ఇదేనన్నమాట మన ఫ్లాటు. ఈ సోఫా జాగ్రత్త మరకలవ్వకుండా చూసుకోండి. అది కిచెన్, మీరు వంట చేసుకోవచ్చు. ఇక బెడ్రూమ్ ఇది, ఇక నేను చెప్పక్కర్లేదు. అదే గదే మేడం, ఫ్రీగా గిట్లా ఉండొచ్చని నా సెన్స్. గది మంది. అవును సార్, అడగడం మర్చిపోయాను. దెబ్బలు కనిపిస్తున్నాయి, యాక్సిడెంట్ ఏమైనా అయిందా? డాక్టర్ని ఏమైనా తీసుకురావాలా? దగ్గరే, ఇక్కడే 35 కిలోమీటర్లు. 35 కిలోమీటర్స్ దగ్గర? నాన్సెన్స్. అవసరం లేదు, చిన్న దెబ్బే కదా. మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. సరే, రూమ్లోకి వెళ్ళండి సార్. సార్, ఫుడ్ ఏమైనా కావాలా? వద్దు, కొంచెం ప్రశాంతత కావాలి. అదేది మీ దగ్గరే ఉంది. మను, నొప్పిగా ఉందా?
నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. మ్. మను, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు ఓకే. గుడ్. గుడ్. మరి ఎందుకు అలా ఉన్నావు? వాడు చచ్చిపోయి ఉంటాడుగా. వీడు ఇంకా అదే మూడ్లో ఉన్నాడు. బయటికి ఎప్పుడు వచ్చి చేస్తాడో. ఏంటి మను? ఇట్రా. రా. లేవరా. లేవరా. ఏమేం దీనికి? కావ్య, 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 కావ్య. ఈరోజు ఎట్లయినా ఆ కేజీలు రాబోయ్. సార్ అది రా. అవునురా, ఇది రానే. ఒక్క పెగ్గకి ఇంత రైమింగా సార్? అసలు అమ్మాయిలు ముగ్గేసినంత ఈజీగా మీరు పెగ్గేస్తారు కదండి. లోపల ఇంకో ఫుల్ ఉంది తెమ్మంటారా? అవసరం లేదురా. మీ అవసరం ఏంటో చెప్పండి. అసలు కూర్చోండి, కూర్చోండి, ముందు తీర్చేస్తాను అవసరం. కూర్చోండి. అసలు మీకు ఈ మత్తు సరిపోదు సార్, మీరు వేరే మత్తులో ఉన్నారు. తనే దగ్గర చేసింది, తనే ముద్దు పెట్టింది. ఏమైందిరా తనకి? ఫ్లోలో ఉన్నాను సార్, కానివ్వండి. నాకంటే తనే ఎక్కువ ముద్దు పెడుతుందిరా. తనే గట్టిగా అరిచింది. అమ్మాయి ఈ గాజు గ్లాస్ లాంటిది, మనం లోపల మందులు ఆటం మొరటగా ఉంటాం. ఏం తాగబోతు ఫిలాసఫీ చెప్పారా? తాగుబోతున్నాం సార్ మేము, ఫిలాసఫీలో చెప్పగలం. నేనేం చెప్పలేదు, చేయలేదు. తనే స్పీడ్గా అన్నీ చేసేసింది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ రాంగే మీ బుర్రకు పట్టింది. కాదు, దయ్యం పట్టింది. తలకి దెబ్బ తగిలింది కదా సార్, కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది, తర్వాత దాని వాటికి తగ్గిపోద్ది. అరే నిజంగా దయ్యమే పట్టిందిరా. అసలు మీ పట్టే సరిగా లేనట్టుంది. అసలు ఏ దెయ్యం లేదు, గియ్యం లేదు, మంచి మూడ్లో ఉన్నప్పుడు బయటకు వచ్చేసారు. ఆడవాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం బయటకు వచ్చామనుకోండి సార్, వాళ్ళు మనల్ని ఆడంగిలా ఫీల్ అవుతారు. ఏమంటున్నావు సార్?
అమ్మాయిలు డ్రెస్ చేంజ్ చేసినంత ఈజీగా మూడ్ చేంజ్ చేస్తారు. మీరు మళ్ళీ వెళ్ళండి, ఈ లోపల నేను మంచి ప్యాక్ కలుపుతాను. అరే దానికి దయ్యం పట్టిందిరా. ఓ దెయ్యమా? కాంచన, భాగమత, అరుంధత, దానమ్మమ్మ. తేల్చుకుని వస్తా.